శుద్ధీకరణపై కొన్ని మాటలు మనం చదువుతున్న ప్రార్థన చేసుకుంటాం. శుద్ధీకరణపై మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వాక్యం నుండి మనం చదువుకుంటాం. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద పట్టణం మరుగై ఉండలేదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుకుంటూ చదవబడిన వాక్యంలో యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్నటువంటి ప్రజలతో తెలియజేస్తున్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. వెలుగు అన్నప్పుడు చీకటి కూడా ఉంది. ఇక్కడ లైట్లు వేశారు కాబట్టి వెలుగు లైట్లు ఆర్పి వేస్తే మొత్తం చీకటి కమ్ముకుంటుంది. వెలుగు లేకపోతే అక్కడ చీకట్లో ఎవరు ఉండడానికి ఇష్టపడరు. యేసయ్య అంటాడు 16వ వాక్యంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని కనపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపలేదు. మనుషులు మీ సత్క్రియలను చూచి, మంచి క్రియలను చూచి, మంచి స్వభావాలను చూచి అన్యజనులు ఎదుట దేవుని ప్రజలైన వాడి యొక్క సత్క్రియలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు వెలుగుగా ప్రకాశిస్తున్నారు. అది వెలుగు సంబంధంలోనే ఉంటారు అని మాట్లాడుతున్నారు. మీరు లోకంలో వెలుగు ఉన్నారు. చీకటి కార్యాలు దేవుని ప్రజల జీవితాలు ఉన్నప్పుడు వాళ్ళు వెలుగుగా ప్రకాశించలేదు. ఉదాహరణకి ఒక స్త్రీ తను ఎన్నో పాపాలు చేసి తన జీవితంలో నిలలేని పరిస్థితుల్లో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆమె చేసిన పాపాలన్నీ తప్పిదాలన్నీ ఒప్పుకుంది. కన్నీటితో పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకుంటుంది. అంతవరకు ఆమె జీవితం చీకటిగా ఉంది. కానీ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆమె చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు ఆమె జీవితంలో దేవుని వెలుగును ప్రకాశింపచేశాడు. హల్లెలూయా. ఆమెతో అంటాడమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము గలదానమే వెళ్ళు అని అంతవరకు చీకటిలో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని యేసయ్య పరిమళింపచేసి ఒక నూతన దృష్టిగా ఆమె జీవితంలో కార్యాన్ని చేశాడు. ఆమె యొక్క క్రియలన్నీ కూడా మంచి క్రియలుగా మార్చబడ్డాయి. అంతవరకు చెడ్డ క్రియలు. కానీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆమె పశ్చాత్తాపడి తన ప్రవర్తన అంతటిని క్రియలన్నింటినీ సరి చేసుకుని చేస్తారు. ఆమె గురించి బైబిల్లో కూడా సాక్షుల పుస్తకంలో రాయబడింది. ఆమె అనేకులకు సాక్షిగా నిలిచాను. ప్రేమ వల్ల ఒక వ్యక్తి యొక్క, ఒక దేవుని బిడ్డ యొక్క సాక్ష్యం ఎప్పుడు పరిగణిస్తుందంటే వాళ్ళలో ఉన్న మంచి క్రియలు, మంచి స్వభావాలను బట్టి సాక్ష్యం పరిగణిస్తుంది. ఒక వ్యక్తి చెడుగా జీవిస్తూ ఉన్నప్పుడు అతను సాక్ష్యం పొందగలడా? పొందలేదు. ఒక వ్యక్తి మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడే వాళ్ళ గురించి మంచి సాక్ష్యం పరిగణిస్తూ ఉంటాడు. అందుకే యేసయ్య అంటాడు, లోకములకు వెలుగు ఉన్నారు. అన్ని జనులు మిమ్మల్ని చూసి వాడు మీ గురించి వీడు మంచివాడు అని చెప్పగలగాలి అంటే వాడు ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపనివ్వండి అంటాడు. కనుకనే అన్ని జనులుగా ఉన్న మనల్ని వేరుపరిచి ఈ సంఘ సహవాసాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మన గురించి అన్ని జనులు చెప్పగలగాలి, వీళ్ళు మంచి సత్క్రియలు కలిగిన వాళ్ళు. లేకపోతే వెలుగు ప్రకాశించ
ప్రవర్తించడానికి అవకాశం లేదు. అన్ని జనుల ఎదుట ఓ మంచి సత్క్రియలు కలిగి దేవుని ప్రజలు జీవించాలి అన్నప్పుడు వాళ్ళలో స్థిర బుద్ధి అవసరం. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రారంభ దశలో ఆ సత్క్రియలకు బాగానే కనబడుతూ ఉంటాయి. సంవత్సరాలు గడిచే కొద్ది మొదలు వెనకబడిపోయి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి మళ్ళా విడిచిపెట్టినటువంటి చెడు కార్యాలు, చెడు పాపాలను చోటించినప్పుడు వాళ్ళ జీవితాలు మళ్ళా కంపు కొట్టిన అనుభవాలుగా ఉంటాయి. అప్పుడు వాళ్ళ గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పలేదు. అయితే ప్రారంభ దశలో మీరు ఏ విధంగా ఉన్నారో సంవత్సరాలు గడిచే కొద్దీ మన జీవితాలు యేసయ్య సన్నిధిలో పరిగణించునుగాక. అంచెలంచెలుగా మంచి క్రియలు దేవుని ప్రజల జీవితాల్లో కనబడాలి. లేకపోతే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడమే అంటాడు. మరి సంవత్సరాలు గడిచే కొద్దీ మంచి సత్క్రియలు దేవుని ప్రజల జీవితాల్లో ఉండాలి అంటే వాళ్ళలో స్థిర బుద్ధి అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి గలవారే ఐగుప్తును విడిచిపోయిను. ఇక్కడ గమనించండి, మోషే గురించి మనం చదువుతున్నాం. చాలా 27వ వాక్యంలో విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడే. మోషే గురించి అక్కడ రాయబడి ఉంది. చిన్న వయసు నుండి అతడు ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడు పిలువబడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న సమస్త సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ మోషే పెద్దవాడైన తర్వాత నేను ఐగుప్తులకు సంబంధించిన వ్యక్తిని కాదు, నా పితరులు ఇక్కడి వాళ్ళు కాదు, నా తల్లిదండ్రులు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, మేము హెబ్రీయులకు ఎరిగి అక్కడ పెద్దవాడైన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత వాటన్నింటినీ విసర్జించిన వాడే. 24వ వాక్యం నుండి మనం చదివితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యతను ఎంచుకుని అల్పకాలంలో పాపభావం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు యోచించి చూడండి, మరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఎలాగనగా అతను ప్రతిఫలంలో కలుపు బహుమానములకు దృష్టి ఉంచదు. ఐగుప్తులోనే మరో కుమారుడని పిలువబడి ఆ విధంగా నేను జీవిస్తే, ఈ ఐగుప్తులో ఉన్న సమస్త సుఖభోగాలు అనుభవిస్తే దేవుడు ఇచ్చేటువంటి బహుమతిని నేను పొందలేను ఎరిగి మోషే పెద్దవాడైన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టాను. విడిచిపెట్టి దేవుని ప్రజలకు శ్రమ అనుభవించిన మేలను యోచించాడు. మరి స్థిరోచించిన వాడు స్థిరబుద్ధి గలవాడే ఉన్నాడు, కానీ స్థిరత్వం లేకుండా బ్రతకలేదు. స్థిరత్వం గలవాడై స్థిరబుద్ధి గలవాడై రాజాకులకు భయపడక ఐగుప్తును విడిచిపోయి ఉన్నాడు. ఈజిప్ట్ అన్నప్పుడు లోకం, పాపం, సాతాను వీటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. రెండు వల్ల దేవుని ప్రజలైన మనం కూడా యేసయ్య అంటాడు, లోకములకు వెలుగు ఉన్నాడు. వెలుగుగా దేవుని ప్రజలు ప్రకాశించాలి. అంచెలంచెలుగా అంటే స్థిరబుద్ధి ఉండాలి. కొన్నిసార్లు దేవుని ప్రజలకు కొనసాగుతూ ఉంటారు, సడన్ గా చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళలో స్థిరత్వం లేదు అని అర్థం. ఒక త్రాగుబోతుడుగా ఉన్నవాడు మారి మందిరానికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళా ఆ అలవాటుకు బానిసై ఉన్నప్పుడు వాళ్ళలో ఏ బుద్ధి లేదు, స్థిర బుద్ధి లేదు. కాబట్టి మళ్ళా అలాంటి అలవాట్లను చోటిస్తారు. స్థిర బుద్ధి ఉందనుకోండి, ఆ పాపానికి, ఆ చెడుతనానికి దేవుని ప్రజలు దూరంగా ఉండగలరు.
కాబట్టి ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. సంఘాన్ని గురించి దేవుడు కోరుకుంటున్న ఒక గొప్ప ఆలోచన ఏంటో తెలిసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సంఘమైన మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలిసిన 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి దినం ఏదైనా లేదు పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘము కాదు, ఆయన తన ఎదుటిగా నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుని దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దేని కొరకు? సంఘం కొరకు, మన కొరకు. యేసయ్య కల్వారి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇక్కడ ఆ ఉద్దేశాలు దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగం ఈ రోజుల్లో నెరవేర్చబడాలి. ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే సంఘమే ఉన్న మనం మహిమగల సంఘంగా మారినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడతాయి. కనుక సంఘాన్ని దేవుడు పరిశుద్ధపరచరు కాక సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని క్రీస్తువలే దేవుడు మార్చును కాక. స్థిరబుద్ధి ఉన్నప్పుడే దేవుని ప్రజలైన వాళ్ళు వెలుగుగా ప్రకాశించగలరు. యేసయ్య అంటాడు, మీరు లోకమునకు వెలుగు ఉన్నారు. మరి లోకం ఎలాంటిది? లోకంలో ఉన్న కార్యాలు ఏంటి? లోకము అనే మాట మీద బైబిల్లో ఒక 3 విషయాలు ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. స్థిరబుద్ధి దేవుని ప్రజలు కలిగి ఉండాలి, వెలుగుగా ప్రకాశించే నిమిత్తమై. ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అంటాడు. అక్కడ మీరు గమనించండి, మీరు లోకంలో వెలుగై ఉన్నారు. వెలుగుగా దేవుని ప్రజలైన వాళ్ళు కనబడాలి అంటే స్థిరబుద్ధి కావాలి. ఏ విషయంలో స్థిరబుద్ధి కావాలో తెలిసిన లోక మారిన అంటకుండా తప్పించుకునే నిమిత్తమై స్థిరబుద్ధి అవసరం. పేతురు అంటాడు, ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత చేయబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మనం మీకు చెప్పినట్టుగా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సమావేశానికి వస్తూ బలలో పాల్పొంది కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళ చీకటికి, పాపానికి, చెడుతనానికి చోటించినట్లయితే వాళ్ళ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఆల్మోస్ట్ వరకు రావబోతుడుగా, తిట్టుబోతుడుగా, పరిపాలన వాడిగా అనేక చెడ్డ అలవాట్లు ఉంటాయి. కానీ ప్రభుని ఎక్కిన తర్వాత లోకమాలిన్యం నుండి నేను తప్పించబడ్డాను, నేను దేవుని బిడ్డని, విశ్వాసని అని చెప్పుకున్న వాళ్ళు మరలా లోక మాలిన్యానికి చోటిస్తే వాళ్ళ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కనుక లోకమాలిన్యం అంటకుండా దేవుని ప్రజలు జాగ్రత్త పడదు కాక లోక మాలిన్యం అంటకుండా. యేసు గారు చాలా సంవత్సరాల క్రితం చెప్పిన మాట, ఒక పంది పిల్ల బురదలో నుండి, కంపులో నుండి బయటకు వచ్చిందంట. ప్రక్కన ఒక పెద్ద ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు ఈ పంది పిల్ల బురదలో నుండి, ఆ కంపులో నుండి బయటకు వచ్చిన ఆ స్థితిని చూసి ఆ ఏనుగు దూరాన పారిపోయింది. అప్పుడు ఈ పంది పిల్ల అన్నదట, నన్ను చూసి నువ్వు పారిపోయావు, ఇంత పెద్ద ఏనుగు ఉంది అనుకోలేదంట. అప్పుడు నాకు ఏనుగు అన్నదట, నిన్ను చూసి నేను పారిపోలేదు, నీకున్న కంపు, నీకు నా బురదను చూసి నేను పారిపోయాను, నిన్ను చూసి నేను భయపడలేదు అన్నది.
అలాగే దేవుని ప్రజలైన మనము కూడా ఈ లోక మాలిన్యం అంటకుండా మీరు మీ పిల్లలు జాగ్రత్త పడుదురుగాక. మీరు లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడుతూ మీ పిల్లలు కూడా లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడగలరు. పెద్దల ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు పిల్లల ప్రవర్తన కూడా సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే గైడెన్స్ ఇచ్చేది మీరే కదా, మీరే వాళ్ళని పెంచడం కదా. అందుకే లోకమాలిన్యం అంటకుండా అర్లీ మార్నింగ్ యోగు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అధ్యాయము 5వ వాక్యం చూడండి. యోగు గ్రంథం మొదటి అధ్యాయం. వారి విధి దినములు పూర్తి కాక యోగు తన కుమారులు పాపము చేసి తన హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి చూడండి, వారిని ఒక్కొక్కరి నిమిత్తం దహనబలి అర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మీరు మీ పిల్లలు లోకమాలను పట్టుకుంటా జాగ్రత్త పడాలి అంటే స్థిరబుద్ధి కావాలి. మళ్ళా పప్పులో ఉండే అనుభవం కాకుండా, బురదలో పడే అనుభవం కాకుండా ఒక నూతన సృష్టిగా దేవుని ప్రజలు రూపాంతరపరచబడాలి అంటే స్థిరబుద్ధి అవసరం. ఆ తర్వాత మిమ్మల్ని బట్టి మీ పిల్లల జీవితాలు గందరగోళంగా మారకుండా నిమిత్తమై వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. పాత నిబంధన కాలంలో చాలా కఠినంగా రాయబడిన మాటలు, తల్లిదండ్రులు నీతిమంతులు అయితే ఆ నీతి తరతరాలకు ఉంటుంది. తల్లిదండ్రులు అనీతిమంతులుగా ఉంటే శిక్ష అది పిల్లలు అనుభవించవలసి వస్తుంది. కాకుండా స్థిరబుద్ధి కలిగిన వారి లోకమాలని అంటకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడుతున్నారు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడ లోక మర్యాద అనే మాటలు చూడండి. మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన భవటం వలన రూపాంతరము పొందుడి. అక్కడ లోక మర్యాద అనుసరించుకుంటారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగుగా ప్రకాశించాలంటే స్థిరబుద్ధి అవసరం. మరి లోకంలో వేటి నుంచి దేవుని ప్రజలు దూరంగా ఉండాలి అంటే లోక మాలిన్యం ఒకటి, రెండవది లోక మర్యాద. ఈ లోక మర్యాద అంటే తెలిసిన జాతకాలు చూడటం. నా కూతురు పెళ్ళైందా లేదా జాతకం చూడండి అని జాతకాలు చూపించడం ఈ లోక మర్యాద. కొంతమంది విశ్వాసులు కూడా పలానా డేట్కే ఫిక్స్ చేసుకున్నాం, పలానా వాళ్ళకు సంబంధించిన డేట్లోనే పెళ్లి ఫిక్స్ చేసుకొని అసలు ఆ రోజు మీరు ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాము, మా కుమార్తెకి పెళ్లి చేయండి, మా కొడుకు పెళ్లి చేయండి అంటారు. ఆమె ఒక విశ్వాసం అలాగే చేశాడు. ఎందుకు ఆయన అంటాడో ఆ రోజు విగ్రహాలకు సంబంధించిన వాళ్ళ మంచి రోజు అంటారు. వాళ్ళు ఎక్కడో కనుక్కొని వచ్చి ఆ డేట్ వాళ్ళు పెట్టుకున్నారు అని అంటారు. విశ్వాసులైన వాళ్ళు కూడా ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా చెప్పాను చూడండి, ఆ 10,000 విశ్వాసులు తెల్లవారుజామున 4 గంటలకు కొత్త ఇంట్లో వచ్చి ప్రార్థన చేయండి అన్నా. వాళ్ళ ఇల్లు 20 కిలోమీటర్లు పల్లెటూరు. ఇక అంత తెల్లవారుజామున వెళితే జనం ఉందా 3-4 గంటలప్పుడు ఎవరు చెప్పారమ్మంటే మా నాన్న చెప్పాడు. ఈ లోక మర్యాదను అనుసరించేవాడు. ఇవన్నీ లోక మర్యాద. తెల్లవారుజామున వచ్చి ప్రార్థన చేస్తే ఇంట్లో ఆశీర్వాదం ఉంది, గుమ్మడికాయలు నిమ్మకాయలు కట్టి ఉంచితే ఎక్కడ దృష్టి తగ్గుతుంది. ఇవి ఏవి లోక మర్యాద. ఇవి ఒకవేళ దేవుని ప్రజలు చేస్తే ఇంకా స్థిరబుద్ధి లేకుండా చీకటిలో ఉన్నారు అన్నట్టు. ఇంకా లోకస్తులు చెప్పిన మాటలు వినడం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశాలు వింటూ ఉండగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు
వాళ్ళ దగ్గర వెళ్ళి ఆలోచన అడిగి మనుషుల మాటలు విని నష్టపోవడం అది ఒక లోక మర్యాద. ఇంకొక లోక మర్యాద ఏంటంటే స్త్రీ వేషం పురుషుడు, పురుషుడు వేషం స్త్రీ ధరించుకోవడం, ఇదొక లోక మర్యాద. ఆ మధ్య ఒక అబ్బాయి ప్యాంట్ వేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, అబ్బాయి డ్రెస్ వేసుకోవచ్చు. ఏ డ్రెస్ అమ్మాయి ఇదంటే ఇదే పోకిరి డ్రెస్ అన్నా అంటే నా పిల్ల పక్కన ఏ డ్రెస్ పోకిరి అంటే నా సినిమా అంట పోకిరి డ్రెస్ అంటే అది. చూడండి, చిన్నపిల్లలకు కూడా ప్యాంట్ షర్ట్ వేసి పాత్ర బదన కాలంలో రాయబడింది స్త్రీ వేషం పురుషుడు, పురుషుడు వేషం స్త్రీ ధరించుకుంటే షాపు డ్రెస్తున్నాం, అది షాపు డ్రెస్సులు కొనుక్కుంటారు. ఇది ఒక లోక మర్యాద. విశ్వాసంగా ఓ మంచి ఒక ఆత్మీయ అనుభవంలో నడిపించబడుతున్న వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించుకుని ఉండాలని ఇష్టపడతారు. ఆ మధ్య ఒక తల్లి, ఆమెకి పూలు అంటే బాగా ఇష్టం. ఆమె పెట్టుకొని అది వాళ్ళ కూతురికి పెట్టి తీసుకొచ్చిందండి. వాళ్ళ కూతురు లోక మర్యాదను అనుసరించారు. స్త్రీ వేషం పురుషుడు, పురుషుడు వేషం స్త్రీ. ఇంకా మేకప్ లోకస్తులు మనం చూసి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ వాళ్ళని చూసి దేవుని ప్రజలు కూడా మారిపోతూ ఉంటారు. చూడండి, లోక సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైన మర్యాద. ఆ మధ్య ఒక తల్లి అన్నదయ్యా, మరి తనకి పెయింట్ రాసుకోకపోతే ఉద్యోగం ఇవ్వట్లేదయ్యా ఎయిర్పోర్ట్లో అని అంటే, సరే అమ్మ మీరు వేసుకుని తప్పదు కదా, లోక మర్యాద, మీ తలకు మీరే బాగుంది కదా అన్నాను. ఉద్యోగం ఇవ్వరయ్యా ఆమె తీసేసారు రోజు. లోక మర్యాదను అనుసరించినప్పుడు మనుషులను మెప్పించవచ్చేమో కానీ దేవుణ్ణి మనం మెప్పించలేము. కనుక ఈ లోక మర్యాద అంటకుండా సంఘంలో దేవుని ప్రజలు మీరు మీ పిల్లలు జాగ్రత్త పడదురుగాక. లోక మర్యాద లోకాసు వార్త 12:31 ఇంకొక మాట ఏంటంటే లోక మర్యాద అంటే ఈ లోకస్తులు ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకులు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియదు. మీరైతే రాజ్యంలో వెతుకుని దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. లోక మర్యాద ఈ రోజుల్లో ఏంటంటే ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని విచారణ. ఇవి లోకస్తుల యొక్క టార్గెట్. ఈ యొక్క గురి ఏంటంటే డబ్బు సంపాదన, తినడం, త్రాగడం, చూపించడము. ఇవి లోక మర్యాద. కానీ దేవుని ప్రజల యొక్క అనుభవాలు ఎలా ఉండాలి? మీరైతే ఆయన రాజ్యంలో వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుగాక. దేవునికి దైవ సంబంధమైన అనుభవాలు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అంతేకాని దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి కొందరు 6 రోజులు పనిచేస్తారు, 7వ రోజు కూడా చర్చిని మానుకొని, ప్రార్థన మానుకొని, పనికి పెట్టి డబ్బు సంపాదించాలి అని ఆలోచనతో వెళ్ళేవాడు ఉన్నారు. లోక మర్యాదను అనుసరించేవాడు ఉన్నారు. ఒక సహోదరుడు అంటాడు, చర్చలో కూర్చుంటే యేసు ప్రభు పెడతాడా అన్నాడు. ఆయన అన్నం పెడతాడా? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఏసయ్య. కరోనా వచ్చేదానిలో ఏసయ్యా సోదరు అన్న ప్రార్థన. కరోనా కూడా ట్రీట్మెంట్ లేదు. జీవన మరణాలు యెహోవా వశము. బ్రతికిస్తే ఆయన మనం బ్రతికియాలి. జీవం అనేది దేవుని చేతుల్లో ఉండగా మనుషులు లోకంలో ఈ లోక మర్యాదను అనుసరించి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా మనమైతే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికి ప్రభు యొక్క రాకడకి సిద్ధపడదుగాక. ఇంకో మాట, యాకోబు రాసిన పత్రిక 4:4 లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా.
ఆ, ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువు. చూడండి, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగు కదా. లోక స్నేహం, లోకంతో స్నేహం చేసే అనుభవం అంటే లోకంతో చేయి కలిపే అనుభవం. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళ లోక సంబంధమైన చెడు అలవాట్లన్నీ కలిగి ఉంటారు. వాళ్ళతో దేవుని ప్రజలు స్నేహం చేసినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళలో మారిపోతారు. ఒక త్రాగుబోతులతో తిట్టుబోతులతో ఒక మంచి విశ్వాసి సాహసం చేస్తే కొద్ది రోజులకి వీడు వాడైపోతారు. అందుకే లోక స్నేహము, దేవుని ప్రజలైన మీకు స్నేహం ఎవరితో ఉందో ఆలోచించారు. అన్ని జనులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళలాగా మీరు మారకూడదు కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు మారుతారు కాక. లోక స్నేహము త్రాగుబోతులతో వ్యభిచారులతో వాళ్ళకు సహవాసం చేసినప్పుడు దేవుని ప్రజలు వాళ్ళ యొక్క ప్రత్యేకతను కోల్పోతారు. ఇంకా లోతుగా బైబిల్లో ధ్యానిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యంలో మీరు చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైనా లోములతోనైనా దోచుకున్న వారితోనైనా కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. చూడండి, పౌలు అంటాడు, ఈ లోకంలో ఎవరున్నారు? జానులు ఉన్నారు, లోములు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధకులు ఉన్నారు. ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఆకలి వేస్తుంది, మార్గంలో పెడుతూ ఉన్నాం, సడన్గా ఒక హోటల్ కనపడింది. హోటల్ పెట్టి రకరకాలుగా విగ్రహాలకు సంబంధించిన నేను అక్కడికి వెళ్ళను అని అంటే ఆకలి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక బస్సులో పెడతాను, ఆ బస్ నడిపే వాళ్ళు తాగుబోతుడు వ్యభిచారి పరిపాలన పడి ఉంటాడు. నేను ఈ బస్సు ఎక్కను అంటే మనం జర్నీ చేయాలి కదా. అది ఇక్కడ పౌలు గారు చెప్పే మాట. ఈ లోకంలో ఎవరున్నారు? జానులు ఉన్నారు, లోపులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధకులు ఉన్నారు. పేర్లతో సాంగత్యం చేయవద్దని కాదు. మీరు పనిచేసే స్థలాల్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారా? ఉండరు. రాకపోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో అక్కడ పనులు చేయాలి. వరకు ఒక బిజినెస్లో కానీ, కంపెనీలో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ జాబ్ చేస్తున్నప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉంటారు. పౌలు అదే అంటాడు, దోచుకున్న వారితో నేను విగ్రహారాధ వాళ్ళతో నేను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కదా. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఈ లోకమంతా చెడ్డది చెడ్డది చెడ్డది, ఈ వీడి చెడ్డు వాళ్ళు చెడ్డు అనుకున్నప్పుడు ఇక ఈ లోకం అవసరం లేదు, ఇక త్వరగా ఎత్తుకొని వెళ్ళిపోవాలి అని. కానీ 11వ వాక్యంలో ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్న వాడు కానీ అయ్యుండేగా అట్టి వారితో సంగతులు చేయకూడదు, పుచ్చుకోకూడదని మీకు రాయించున్నాను. వెలుగుల వారికి తీర్పు తీర్చుట మాకేలా? వెలుగుల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక చూడండి, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. సంఘం, ఇది సంఘం అంటే. ఇప్పుడైతే చూడండి, పౌలు గారు అంటారు లోక స్నేహము చేయకూడదని యాకోబు పత్రికలో చదివితే, ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు ఈ లోకంలో జానులు, దోచుకునే వాళ్ళు, విగ్రహారాధకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను సహవాసం చేయను. కొన్ని బిజినెస్ జరగాలి, వ్యాపారాలు జరగాలి అంటే లోకంలో అనేక రకాల ప్రజలతో సహవాసం చేయాలి, మాట్లాడాలి, పలకరించే అనుభవాలు
అవి. కానీ సంఘానికి వచ్చినప్పుడు చూడండి, విశ్వాసుల మధ్యలో ఎవరైనా జారుడై ఉంటే పెళ్లి రాకముందు చేసే పాపాన్ని జాగ్రత్త అంటారు, పెళ్లి అయిన తర్వాత చేసే పాపాన్ని వ్యభిచారము అంటారు. వ్యభిచారం జారుడు ఎవరైనా ఉంటే, రెండవది లోపత్వం, ధనాన్ని అధికంగా ప్రేమించడం లోపత్వం. మూడవది విగ్రహారాధన. నాలుగవది తిట్టుకోతు ఎవరైనా ఉంటే, చూడండి తిట్టుకోదు. కాకుండా తన పత్రికలు అంటాడు, ఒక్క నోట నుండి ఆశీర్వచనము, ఒక్క నోట నుండి శాపవచనము రాకూడదు అంటాడు. ఒక్క నోట నుండి ఆశీర్వచనము, ఒక్క నోట నుండి ఇక్కడ సోదరులారా అక్కడ మళ్ళా పనికి మాలింది అది ఇది పచ్చి పూత తిట్టేవాళ్ళు ఉన్నారు, నా ముందే తిట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు కాదు, ఇది చాలా మంచోడు, ఇది చాలా మంచోడు. నా ముందే చూడండి తిట్టుకోతలు ఉన్నారు సంఘంలో, మీరు కాదులే. ఆ తర్వాత త్రావుడు పోతుంది. ఆ మధ్య విశ్వాసం అన్నాడు, త్రావచ్చన తప్పే ఉంది, ద్రాక్షరసం పుచ్చుకోలేను అని తిమోతి పత్రికలో ఎక్కడ ఉంది కదా, అది తీసుకోవచ్చు, నాకే అడిగే చెప్తాడు. మళ్ళీ విశ్వాసం తాగొచ్చు, తప్పు లేదు. సంఘంలో ఉన్నారు తాగబోతుంది, మీరు కాదు, మీరు మంచివాడు, ఇది సీరియస్ చూస్తారు. తిట్టుబోతలు ఉన్నారు, త్రాగబోతలు ఉన్నారు, ఆ తర్వాత దోచుకుని ఆ కొరింథీ సంఘంలోనే ఉన్నారంటే ఈ రోజులు ఉన్నారా? అందుకే మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయ బంధనాన్ని చూసేవాడు. దోచుకుని వారు అయి ఉండేట అట్టి వారితో సాంగత్యం చేయకూడదు. ఆ మధ్య ఇలాగే మెసేజ్ చెప్తూ ఉంటే ఒక సహోదరుడు అడిగాను నన్ను, తర్వాత అలా ఒక విశ్వాసి దోచుకునేవాడు ఇట్లా పరిమాణ వాడుగా ఉన్నప్పుడు మరి సమాధానం ఉండాలని చెప్తారు కదా. మరి ఒకవేళ సమాధానం ఉంటే వాడు ఇంకా మోసం చేస్తారు, ఏం చేయాలి? ఆ పద్ధతి మార్చుకోకపోతే ఏం చేయాలంటే బయట చెప్తుంది, దుష్టులకు దూరంగా ఉండు. సరేనా? దూరంగా ఉండడమే విశ్వాసి. ఇది ఎవరి గురించి రాయబడిన మాట కాదు. 11వ వాక్యంలో ఎప్పుడైతే సహోదరుడు అనబడినా వాడెవడైనాను, చూడండి సంఘంలో నేను విశ్వాసిని అనేవాడు ఇలాంటి స్వభావం కలిగిన వాడు ఉంటే అటు వారితో సాంగత్యం చేయకూడదు, భుజించుకోను కూడదు అని వ్రాయించున్నాను. పౌలు గారు అంటారు, వెలుపలి వారికి తీర్పు తీర్చడం నాకేలా, బయట ఉన్న వెలుపలి వారికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. లోకంలో ఉంటున్న ప్రజలు అనేక చెడ్డలవాట్లు కలిగి ఉంటారు, వాళ్ళ గురించి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. కానీ సంఘంలో మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గం వీళ్ళ నుండి వెలిపోయింది. చూడండి, సంఘంలో ఇలాంటి క్యారెక్టర్స్ స్వభావాలు కలిగి ఉంటే వాళ్ళ సంఘంలో నుండి మీరు వెలివేయండి అని అంటారు. చూడండి ఎంత స్ట్రిక్ట్గా. ఎందుకు ఈ మాటలు పౌలు గారు చెప్తారంటే, సంఘం అంటే ఇది దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న సంఘం. కనుకనే ప్రతి ఒక్కరూ బరుడు పాల్గొనడానికి ముందుగా ఎవరికి వాడు పరిశుభ్రపరచుకోవడం చాలా మంచిది. ఏదో అప్పుడప్పుడు వచ్చి హోటల్లో టీ బ్రెడ్ పడగా అని చెప్పేసి తాను వెళ్ళిపోవడం కాదు. ఒకవేళ పరిశుభ్రపరచుకోకుండా బరుడు పాల్గొనితే కలిగే నష్టం ఒకటి, రోగాలు వస్తాయి, జబ్బులు, బలహీనతలు వస్తాయి. రెండవది, వారు నిద్రించే చాలా మంది త్వరగా చనిపోతున్నారు. ఇంకా మంచిది కదా అంటాడు. అకాల మరణాలు అనేది దేవుని చిత్తం కాదు. ఒకటి రోగం, రెండవది మరణం. ఆ రెండు శాపం దేవుని ప్రజలకు రాకుండా ఉండాలంటే పనులో పాల్పొందేటప్పుడు ముందుగా ప్రభు మీరు నన్ను సరిచేయగలిగా, నన్ను పరిశుద్ధపరచగలిగా అని పరిశుద్ధపరచుకొని మంచి మనసాక్షితో పనులు పాల్పొందితే దేవుడిచ్చే ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలరు కాక
ప్రార్థించారు.